పూరీ కర్రీ ఎప్పుడు చేసినా బాగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, అందులోకి ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి తాలింపు గింజలు. కొంచెం కరివేపాకు, కొంచెం కారానికి సరిపడా మీరు పచ్చిమిరపకాయలైతే యాడ్ చేసుకోండి. ఇందులో కారం వేయకూడదు పూరీ కర్రీలోకి, వేయకపోతేనే బావుంటది. పచ్చిమిరపకాయల కారంతోటి టేస్ట్ అద్దిరిపోతదనమాట. ఇప్పుడు ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకొని, ఆ ఆనియన్ బాగా ఫుల్‌గా బ్రౌన్‌గా రాకూడదు ఈ కర్రీలోకి. కొంచెం పసుపు వేసుకొని, ముందుగా 2, 3 విజిల్స్ వేపించుకొని ఉడికించుకున్న పొటాటో ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్‌గా నేనైతే బఠానీలు వేస్తున్నాననమాట. కొంతమంది క్యారెట్ వేస్తారు. క్యారెట్ కూడా బావుంటది. టేస్ట్‌కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోండి ముక్కలు మునిగేదాకా. దీనికి మెయిన్ టిప్ ఏంటంటే కొంచెం పొటాటోస్ కొంచెం మెదగాలండి. కొన్ని మెదగాలి, కొన్నైతే మెదగకుండా కనిపిస్తూ ఉండాలి. అప్పుడే కర్రీ బావుంటది. కొన్ని పొటాటోస్ ఏంటంటే బాగా మెత్తగా తియ్యగా ఉంటాయి. అలాంటివి కాకుండా గట్టిగా ఉండే పొటాటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కర్రీకి చాలా బావుంటదనమాట. ఇప్పుడు కొంచెం శనగపిండి 2, 3 స్పూన్లు వాటర్‌లో కలుపుకొని వేసుకుంటే ఇంక అంతేనండి. పూరీ కర్రీ అదిరిపోతుంది. కారం, ఉప్పు మంచిగా కరెక్ట్‌గా సరిపోవాలి. చాలా బావుంటది. ఇంకంతే పూరీ విషయానికొస్తే పూరీ ఏంటంటే మనం బాగా పలచగా ఒత్తేయకూడదు. అప్పుడే బాగా పొంగుతూ బాగా వస్తాయన్నమాట. సో, చూసారు కదా! నాకు షేప్ అయితే సరిగ్గా రాకపోయినా పూరీలు మాత్రం బాగా పొంగుతాయి. వస్తాయి ఎప్పుడు చేసినా కూడా. సో, ఇంతేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా పూరి చేయడం ఎవరికైతే నచ్చిందో అండ్ ఈ కర్రీ కాంబినేషన్‌గా నేను చేసిన బంగాళదుంప బఠానీ కర్రీ ఎవరికి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకింతేనండి. మనం తినేటప్పటికి ఇంకొంచెం చిక్కబడతదనమాట. పూరీలు కూడా టేస్ట్ చాలా బావుంటాయి. పొంగితేనే వేరే లెవెల్‌లో ఉంటుంది టేస్ట్.